నమస్తే, వెల్కమ్ టు SDV న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 21న విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. హాజరు కానున్న ప్రధాని, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. విజయవాడలో పశుసంవర్ధక శాఖ టేక్ AI 2.0 సమ్మిట్. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు. త్వరలో హెల్త్ ఇన్సూరెన్స్ అమలు వెల్లడించిన రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలను నిలిపివేయాలి. ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అందుకు సంబంధించినటువంటి చేయాల్సిన ఏర్పాట్లపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీ సూచనతో 2014 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించగా 2015 జూన్ 21వ తేదీన మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించగా ఒకే వేదికపై 35,985 మంది యోగాసనాలు చేసి 2 గిన్నిస్ రికార్డు సాధించడం జరిగింది. ఇప్పటి వరకు 10 అంతర్జాతీయ యోగా దినోత్సవాలు నిర్వహించుకోవడమైంది. మే 2వ తేదీన ప్రధాని అమరావతికి వచ్చినప్పుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని, ఈ వేడుకలకు తాను హాజరవుతామని సభ వేదిక నుండి ప్రకటించారు. అందుకు అనుగుణంగా జూన్ 21న విశాఖలో యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన తెచ్చేందుకు ఇప్పటికే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా గత మార్చి 13 నుండి జూన్ 21 వరకు 100 రోజుల్లో 100 నగరాల్లో 100 ఆర్గనైజేషన్ల పేరిట గ్లోబల్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 నినాదంతో ప్రజల యోగా పట్ల అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో GFST సహకారంతో మురళీ ఫార్చ్యూన్ హోటల్లో టెక్ A1 2.0 కాన్క్లేవ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. GFST ఆధ్వర్యంలో 2 రోజుల పాటు మే 9న వర్క్ షాప్ నిర్వహించారు. రాష్ట్రంలో లైవ్ స్టాక్ పరిస్థితి ఎలా ఉంది, రైతుల భాగస్వామ్యం ఏ విధంగా పురోభివృద్ధి సాధించాలి, రైతులకు లాభాలను ఎలా తీసుకురావాలి అనే విషయాలపై చర్చించడం జరిగింది. 2వ రోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ స్టార్టప్ ప్రతినిధులు, ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో రైతులు అనుసరించాల్సిన సాంకేతికతను, డైరీ స్టార్టప్, పిగ్గరీ స్టార్టప్ లాంటి వాటిపై ప్రెజెంటేషన్ అందించారు. రాష్ట్రంలో పశువుల పెంపకంలో రైతులు చేపడుతున్న విధానాలు, గొర్రెలు, మేకల పెంపకంలో తమ అనుభవాలను రైతులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతులకు ఏ విధంగా లాభం చేకూరుతుంది, రైతులకు ఎంత మేరకు ప్రయోజనం కలుగుతుందో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ సంచాలకులు టి దామోదర నాయుడు, GFST డైరెక్టర్లు టక్కర్ కుటుంబరావు, CEO సంజీవరావు, పశువుల పెంపకం రైతులు, వివిధ స్టార్టప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏ సబ్జెక్ట్ ఏం చేశారు సార్? వాట్సాప్లో చాట్ బోట్, నాకు ఉన్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్తో కోడింగ్తో చాట్ బోట్ ఒకటి తయారు చేశాం సార్. అందులో ఫార్మరు మీరు ఎలా అయితే ఇన్నోవేటివ్ థాట్ మన మిత్ర తీసుకొచ్చారో సార్, హాయ్ అనే మెసేజ్ పెట్టేస్తే అతనికి అవైలబుల్ రిసోర్సెస్. ఇప్పుడు మన మిత్రులను పెట్టారా లేదంటే వేరే? లేదు సార్, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ని ఇంటిగ్రేట్ చేస్తే నిజంగా వెరీ హెల్ప్ఫుల్ టు ది ఫార్మర్స్. యు టేక్ ఇట్ అప్ విత్ మన మిత్ర RTGS, immediately they will do it. షూర్ సార్, షూర్ సార్. ఓకే. అండ్ జీరో కాస్ట్ సార్, ఫార్మర్ కి వెరీ హెల్ప్ఫుల్ సార్ నిజంగా. అదే ఏమేమి చేస్తున్నారు దీంట్లో సార్? డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు సార్. అంటే డిపార్ట్మెంట్ లో స్కీమ్స్ ఏమున్నాయో మనము రైతుకి టెలికాస్ట్ చేయొచ్చు సార్. మనం అందులో ఒక 10-15 పాయింట్ ఉంటుంది సార్. ఒకటైతేనేమో యానిమల్ నమ్ముకోవాలి, 2 అయితేనేమో కొనుక్కోవాలి, 3 అయితేనేమో డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్, 4 అయితే కన్సల్టేషన్. మీరు డిఫరెంట్ యాప్స్ కూడా స్టడీ చేశారా? ఏం చేయలేదు సార్. ఓన్లీ నేనేమంటున్నానంటే నువ్వు కూడా డిఫరెంట్ యాప్ స్టడీ చేస్తే. ఎస్ సార్. ఇప్పుడు మార్కెట్ లో అనిమల్స్ ఈ ఆక్షన్ కూడా ఉన్నాయి. అవును సార్.
హిస్టరీ కూడా డెవలప్ చేస్తున్నారు, Yes, sir. క్రెడిబిలిటీ కూడా వస్తా ఉంది. Yes, sir. అవి కూడా మీరు చూస్తే విచ్ ఈస్ బెటర్ అని Sure. కాస్ట్ అండ్ ఆల్సో పర్ఫెక్షన్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక రోడ్డు కావాలి, ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి, పవర్ కావాలి, లేకపోతే ఒకటి కాదు, అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది. దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది, ప్రజలకు సదుపాయాలు వచ్చాయి. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కింద ఉండేది. గుంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాను చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది అర్లీ 90s. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే, నేను పదే పనిగా చెప్తే లాస్ట్లో ఈయన ఫస్ట్ రోడ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం నెల్లూరు నుంచి చెన్నై వరకు. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయినా నేషనల్ హైవేస్ వచ్చాయి, బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది, టైం సేవింగ్, పెట్రోల్ ఆదా అవుతుంది, లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తూ ఉంది, అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి, కమ్యూనికేషన్లోనే లేకుంటే ఏ విషయంలో, అన్ని విషయాల్లో. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య. డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు లేని వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద. నాలెడ్జ్ ఉంది ప్రపంచం మొత్తం, టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఊబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని అంటే పబ్లిక్ పాలసీస్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు, ఎందుకు ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయకూడదని ఆలోచించాం. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ GFST. ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికి రైస్ ఇవ్వడం మొదలుపెట్టారు. 2 రూపాయల కేజీ బియ్యం వచ్చింది. కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు. కానీ ఈ రోజు వచ్చిన పరిస్థితులు మారాయి. రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ దీనివల్ల మారిపోతున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండి పైన, మన అలవాట్ల పైన, లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది. అందుకే చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఈ రోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు. ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్, ఫిష్, లేకుంటే ఎగ్స్. మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్ డిమాండ్ తగ్గిందని, కరెక్టే. కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం. కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది. అది నా మొత్తం లైఫ్ స్టైల్లోనే మార్చుకున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటున్నాం. ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసం. ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. అందుకే నేను కూడా మొత్తం చేంజ్ చేస్తున్నాను. హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మీరు చూస్తే నేను లాంగ్ బ్యాక్ ఆనాటి ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి వాజ్పేయి గారిని మైక్రో ఇరిగేషన్ ఎట్లుండాలో నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్టే ఇప్పటికి కూడా మైక్రో ఇరిగేషన్ ఒక బైబిల్ మారిగా, ఒక భగవద్గీత మారిగా దాన్నే ఫాలో అవుతున్నారు. అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈ రోజు 5 సంవత్సరాలు ₹1 కూడా వీళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ ఈ సంవత్సరం పికప్ చేశాం. దేశంలో మైక్రో ఇరిగేషన్ కి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్. 16 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ పెట్టాం, ఆటోమేషన్ పెట్టాం. ఈ రోజు మీరు మైక్రో ఇరిగేషన్ వచ్చినాక ఆటోమేషన్ వస్తే యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేస్తారు, ఎంత టైం కావాలంత టైం నీళ్లు ఇస్తారు. అవసరమైతే నీళ్లు కరెక్ట్ గా లేకుండా చెక్ చేసుకునే టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. టోటల్ మెకనైజేషన్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను అందుకనే
అగ్రికల్చర్లో, అలైడ్ ఇండస్ట్రీస్లో ఒక వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాం. ఇవి చేస్తూనే లాజికల్గా తీసుకుపోవడం కోసం మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక సెక్రటరీని దానికి పెట్టాం. చిరంజీవులు ఇంతకుముందు హార్టికల్చర్ బాగా చేశాడు, ఆయన ఈ రోజు ఇన్ఛార్జ్ పెట్టి దీన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దసరాలోగా చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చేనేతలకు త్వరలో హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయనున్నామన్నారు. చేనేతల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, చేనేత దుస్తుల అమ్మకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్రంలో నలుమూల నుండి వచ్చిన నేతన్నలతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేనేత రంగ అభివృద్ధికి సూచనలు, ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడారు. చేనేతల అభివృద్ధికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ శ్రేయింబావులు కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మగ్గాలకు 200 యూనిట్లు, మరో మగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. 50 ఏళ్లు నిండిన రైతు నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 92,724 మందికి 4,000 పెన్షన్ ఇస్తున్నామన్నారు. చేనేత సభ మంత్రి గారి సమక్షంలో పెట్టిన దానికి చక్కటి పరిష్కార వేదిక, ఏదో ఎలక్షన్ సభ కాదు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మంత్రి గారు కేంద్ర సహకారంతో ఎలా చేయాలి, వాళ్ళ విషయాలు తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత అధికారులందరూ కలిసి నిర్ణయించి త్వరగా పరిష్కారం కావాలా. అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలు, మాకు ఎలక్షన్ జరపాలా, ఆప్కో సెటప్ కావాలా, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కావాలా, మాకు RRR స్కీమ్ కావాలా, థ్రిఫ్ట్ స్కీమ్ కావాలా, నూనె సబ్సిడీ కావాలా, ప్లస్ రావాల్సిన సెంట్రల్ నిధులు బడ్జెట్ పెంచాలా, రాష్ట్ర బడ్జెట్ పెంచాలా. వీటన్నిటికీ మా మంత్రి గారు అన్ని చక్కటి సమాధానం చెప్పినారు. చెప్పడమే కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే మళ్ళీ డిస్కస్ చేస్తాం. చేసిన తర్వాత దానికి కూడా పరిష్కారం ఎలక్షన్లు అక్టోబర్ లోపల జరుపుతామనే విషయం చెప్పడం జరిగింది. మిగతా విషయాలు మీతో మాట్లాడాలి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నేతన్నలకు పెద్దపీట వేస్తున్నామంటానికి ఇది మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతన్నలో సొసైటీస్ వారు అందరితోనూ ఒక ఇంటరాక్షన్ మీటింగ్ పెట్టాము. అధికారులు, మరి పెద్దల ఆదినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా సొసైటీ వాళ్ళందరితోనూ ఒక మీటింగ్ పెట్టి, మరి గతంలో 14-19లో మాకు స్వర్ణయుగంలా ఉండింది, మరి 19-24లో నేతన్న నేస్తామని ఒకటి ఇచ్చి చేతులు దులుపుకుంది గత ప్రభుత్వం. మరి ఈరోజు మళ్ళీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు నేతన్నల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఎన్నికల సమయంలో కూడా మరి యువగళం అధినేత పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా వారికి హామీలు ఇచ్చాం. ఆ హామీలు నెరవేరుస్తున్నాము. మరి వాళ్ళ సమస్యలు ఏంటి అనే విషయాలు చర్చించుకొని మరి మేము మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అన్నాం. సుమారుగా 92,000 మందికి 4,000 పెన్షన్ కూడా అందజేస్తున్నాం. అదేవిధంగా ఉచిత కరెంటు 200, 500 యూనిట్లు ఉచిత కరెంట్ అన్నాం, అది కూడా ఇస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ కూడా 5 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం. దగ్గరలో అది కూడా రిలీజ్ చేయబోతున్నామని ఫైనాన్స్లో ఉంది, అది కూడా రిలీజ్ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, దగ్గరలో ఎన్నికలు కూడా జరగబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి వారు కూడా కొన్ని అడిగారు. మా నేతన్నలకు రీజనల్ ఆఫీస్, ఎన్హెచ్టీసీ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది, అది విజయవాడకైతే బాగుంటుంది, ఎందుకంటే రావడానికి పోవడానికి మాకు సుమారుగా 3 రోజుల రూపాయల ఖర్చులు కూడా అదనంగా పడుతున్నాయన్న విషయం కూడా అడిగారు. ఖచ్చితంగా సెంట్రల్తోనూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పాం. మరి అంతేకాకుండా సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ కూడా ఇంకా పెంచాలి అన్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి మరి మన ముఖ్యమంత్రి గారికి నేతన్న కష్టాలు తెలిసిన వ్యక్తులు ఇద్దరు కాబట్టి ఇది డబుల్ ఇంజన్ సర్కార్. ఖచ్చితంగా నేతన్నలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి కేంద్రము చేనేతలకు కేటాయించిన బడ్జెట్లో 25% మన రాష్ట్రానికే కేటాయించిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇంకా అదనంగా కూడా కావాలి. ఎందుకంటే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందర పోటీలను నిలిపివేయాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఈ విషయమై లెనిన్ కూడల్లో నిరసన వ్యక్తం చేసింది. మహిళా సంఘం నాయకులు పి పద్మ మాట్లాడుతూ, మహిళలు, పసిపిల్లలపై లైంగిక హింస పెరగడానికి ప్రధానమైన కారణం స్త్రీని లైంగిక వస్తువుగా చూపడమేనన్నారు. ఈ విధమైన సామాజిక దృక్పథాన్ని మార్చకుండా మహిళలపై
హింసకు కారణమైన సామాజిక మూలాలను మార్చలేమని జస్టిస్ వర్మ కమిషన్ తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. అందం ద్వారానే గుర్తింపు వస్తుందని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పడం సరికాదన్నారు. దీన్ని వ్యతిరేకించిన మహిళా నాయకులపై లాఠీచార్జ్ చేసి అరెస్టు చేయడం కాకుండా సంధ్యక్కను అక్రమంగా గృహ నిర్బంధం చేయడాన్ని ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. నేను ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిని. జాతీయ నాయకులు ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకులు కామ్రేడ్ సంజయ్ని దాదాపు 2 రోజుల నుంచి గృహ నిర్బంధం చేసి అక్రమ కేసులు ఇంతకుముందు కూడా బనాయించి ఆమె ఎక్కడికి వెళ్ళరాదనే అనేక ఆంక్షల్ని విధించి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అంతేకాదు మా ప్రగతిశీల మహిళా సంఘమే కాకుండా ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న 72వ ప్రపంచ సుందర పోటీలని వ్యతిరేకించిన అన్ని మహిళా సంఘ నాయకులందరి మీద కూడా ఈ విధంగా ఉక్కుపాదాన్ని మోపుతున్న పరిస్థితి భారత పాలకులకు ఉంది. చాలా అవమానకరమైనది. ఎందుకంటే మహిళలపైన లైంగిక హింసకు కారణమైన ప్రధానమైంది ఈరోజు సమాజంలో ఆధిపత్య భావజాలం పెరగడము, వాళ్ళ లైంగిక వస్తువుగా చూడటము. కాబట్టి ఇలాంటి భావజాలాన్ని మహిళల్ని శరీరాల ద్వారా గుర్తిస్తున్న భావజాలం మారాలని జస్టిస్ వర్మ కమిషన్ గారు చెప్పారు. అటువంటి ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనల్ని ఆచరణ అమలు చేయాల్సిన పాలకులు దాటన్నిటిని కూడా బుట్టదాఖలు చేసి వాళ్ళే మహిళల యొక్క శరీరాలు ప్రమోట్ చేస్తూ శరీరాల ద్వారా గుర్తిస్తూ అంటే అక్కడ అంటున్నారు ఏమని మేము వేస్తుంది వాళ్ళంతా చీరలు కట్టుకొని ప్రదర్శన చేస్తున్నారు, లేదా పట్టు చీరలు కట్టుకుంటున్నారంటే అక్కడ పట్టు చీరలు కట్టుకున్నా బికినీ కట్టుకున్నా ప్రదర్శిస్తుంది అక్కడ శరీరాలని. కాబట్టి శరీరాలని పలానా కొలతల్లో పలానా విధంగా మీకు అందం ఉంటేనే మీకు అక్కడ వ్యక్తిత్వం ఉంటుంది, మీకు అందం ఉంటేనే గుర్తింపు ఉంటుంది, అందం ద్వారా మాత్రం మీకు అవకాశాలు వస్తాయి. కాబట్టి మీకు అందం అనేది మార్కెట్లో కొనుక్కోవచ్చు. ఏ విధంగా కొనుక్కోవచ్చు? ఈరోజు సామ్రాజ్యవాదుల బహుళజాతి సంస్థల మార్కెట్లో ఈరోజు పెద్ద ఎత్తుగా కాస్మెటిక్ సర్జరీల కోసం రెడీగా ఉన్నాయి. ప్రగతిశీల మహిళా సంఘం ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో మిస్ వరల్డ్ 72వ అందాల పోటీలు జరుగుతున్న దాన్ని మహిళా సంఘాల నాయకులు అందరూ కూడా ప్రొటెస్ట్ చేసి నిరసన తెలియజేశారు. రద్దు చేయాలి, మహిళల్ని శరీర ద్వారాలా కాదు, వాళ్ళ శక్తి సామర్థ్యాల ద్వారా గుర్తించాలి. మహిళల శరీరాల్ని ఆయుధాలుగా ఈ ప్రభుత్వాలు మార్కెట్లు ఉపయోగించుకుంటున్నాయి. కాస్మెటిక్ మార్కెట్ కోసం మహిళల శరీరాల్ని ఇంధనంగా ఉపయోగించుకుంటున్నారు. అది కాదు మహిళల్ని చూసే విధం. వాళ్ళ బాహ్య సౌందర్యాల్ని వాళ్ళు ఏదైతే స్త్రీ పాత్ర సాహసం సామాజికం ద్వారా సామాజిక పాత్ర ద్వారా గుర్తించాలి. సామాజిక పాత్రని విస్మరించి వక్రీకరించే విధానాన్ని ప్రగతిశీల మహిళా సంఘం ఖండిస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మహిళల్ని బానిసలుగా నెట్టే ఈ అందాల పోటీలను నిజంగా ఒక నీచ సంస్కృతిని సృష్టిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ రోజున మహిళల శరీరాల గురించి, మహిళల అందాల గురించి, రక్షణ గురించి, బట్టలు నిండుగా వేసుకోవాలి, ఎవరు ఇద్దరు కనిపించినా ఫిబ్రవరి 14న పెళ్లి చేసేయాలి అనే ఒక విశ్వ హిందూ పరిషత్తు జనజాగరణ అయ్యే ఏ భావజాలం అయితే ఉందో మరి ఎందుకు ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు సనాతన ధర్మం అంటారు, సంస్కృతి అంటారు, సాంప్రదాయం అంటారు. ఎక్కడికి వెళ్ళింది ఆ సాంప్రదాయము సంస్కృతి అని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘం ఈరోజు హైదరాబాద్లో మే 7వ తేదీ నుంచి ఈ అందాల పోటీలు నిర్వహిస్తూ ఉంది. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ ముందుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దానికి 300 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు అందాల పోటీలు నిర్వహిస్తూ ఉంది. రైతులు గిట్టుబాటు ధరలు లేక గిట్టుబాటు ధర ఇవ్వమని ఒకవైపు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి లేదు. ఆశా వర్కర్సు, అంగన్వాడీలు తక్కువ జీతాలతోటి ఈరోజు వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నా వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ ఈ కార్పొరేషన్ లిమిటెడ్ ముందుకొచ్చి ఈరోజు అందాల పోటీలు నిర్వహిస్తుంటే 300 కోట్లు ఖర్చు పెడతా ఉంది. ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఈనాటిది కాదు. 1951 నాడు 51వ సంవత్సరం నాడు ఏర్పడినటువంటి అందాల పోటీల్ని ప్రపంచీకరణ సరళీకరణ ముందుకు వచ్చిన తర్వాత 1997 తర్వాత 96లో బెంగళూరులో మిస్ వరల్డ్ అందాల పోటీలు నిర్వహించింది. దాని తర్వాత ఈరోజు 28 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఈరోజు హైదరాబాద్కి ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలు తీసుకొచ్చారు. దీన్ని ఖండిస్తున్నటువంటి మేధావులుగా, మహిళా సంఘాలుగా, ఉద్యోగ వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు అక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మీరు కొలతలుగా కాదు 34, 24 గర్భిణీ మహిళలు ఆరోగ్య పరిరక్షణపై జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ, రక్షణ బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందన్నారు. మహిళా సంక్షేమ, ఆర్థిక సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని వివరించారు. 31వ డివిజన్ ముత్యాలంపాల్లో గర్భిణీ మహిళలకు సామూహికంగా సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఏటుపోతు రమణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పుట్టింట్లో గర్భిణీ మహిళలకు ఈ విధంగా సీమంతం
చేస్తారో ఆ విధంగా గర్భిణీ మహిళల్ని తన తోబుట్టువులుగా భావించి శ్రీమంతం జరిపించారు. పసుపు, కుంకుమ, చీర, జాకెట్, మిఠాయిలు తదితర వాటిని అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. మహిళలు గర్భం దాల్చిన మహిళ ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటే సుఖప్రసవం అయ్యే వరకు ప్రభుత్వం సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుందన్నారు. ఐసీడీఎస్ ద్వారా పోషకాహారాన్ని అందించడమే కాకుండా బిడ్డ పుట్టక ముందు, పుట్టిన తర్వాత ఏ చర్యలు తీసుకోవాలో తెలియజేయడం జరుగుతుందన్నారు. పుట్టిన బిడ్డకు 11 రకాల విలువైన వస్తువులతో కొన్న కిట్లను అందజేయడం జరుగుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మహిళలందరికీ మళ్ళా పూర్వ వైభోగం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిరంతరం కూడా మహిళా సోదరీమణులకి అండగా ఉంటా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. 3,000 రూపాయలు పెంచి 4,000 చేసాం. 3,000 రూపాయలు ఇచ్చే వికలాంగులకి 6,000 చేసాం. 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం. 3 సిలిండర్లు గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఆ గ్యాస్ బండ్లు కూడా ఈ నెల రేపు నెల నుంచి నగదే వాళ్ళకి ముందుగానే ఇచ్చేసేటట్టు, వాళ్ళు గ్యాస్ బండ్ కొనుక్కున్నా కొనుక్కోపోయినా ముందుగానే వాళ్ళకి నగదు చెల్లించేటట్టుగా ఇప్పుడే పాలిట్ బ్యూరో మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అట్లాగే అమ్మ తల్లికి వందనం పేరు మీద ప్రతి పిల్లవాడికి, చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున. గతంలో ప్రభుత్వం ఒక పిల్లవాడికి ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు చొప్పున. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చేటట్టుగా ఈ నెలలోనే, వచ్చే నెల నుంచి మహిళలకి 18,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో ఇచ్చేటట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి రూపాయిని ఇటు సంక్షేమం అటు అభివృద్ధికి ప్రజల కోసమే ఖర్చు పెడతా ఉన్నాం. ఉచిత బస్సు కూడా త్వరలోనే మహిళలకి మొదలు పెడతాం జరుగుద్ది. అన్ని రకాలుగా ఇటు కుట్టు మిషన్లు మహిళలకు నేర్పిస్తున్నాం, అటు ముఖ్యమంత్రి సహాయ నిధులు ఇస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. ఈరోజు 31వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి రాజేషు, ఇన్ఛార్జి బాబీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో మంచి కార్యక్రమం, గర్భిణీ స్త్రీలందరికీ, డివిజన్లో ఉన్న అందరికీ కూడా శ్రీమంతం కార్యక్రమాలు పెట్టి సొంత కుటుంబం, అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తారో ఆశీస్సులు ఇచ్చి వాళ్ళకి చీర, సారె, పసుపు, కుంకుమ, పళ్ళు, స్వీట్లు అన్నీ కూడా పెట్టి మరి ఈ రోజున వాళ్ళకి దీవించడం జరిగింది. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. 5 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం చేస్తాం. మా చెల్లెళ్ళకి, అక్కలకి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ హృదయపూర్వకంగా ఈ డివిజన్ కమిటీని అభినందిస్తాం. 30 టీడీపీ అధ్యక్షుడిగా గడ్డం శ్రీనివాసరావు గారిని, బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో మన సామూహిక శ్రీమంతం కార్యక్రమం ఘన విజయంగా చేశామండి. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు, డివిజన్ కమిటీ సభ్యులందరూ వచ్చి ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీమంతం ఇవాళ 15 మంది దాకా ఇచ్చామండి. వాళ్ళకి పసుపు, కుంకుమ, చీరలు, వాళ్ళకి పండ్లు, పౌష్టికాహారం అని ఇచ్చామండి. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం మల్లేశ్వర మహామండపం 6వ అంతస్తునందు భక్తులు సమర్పించిన కానుకలు మొక్కుబడ్ల హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 23 రోజులకు గాను 3,73,37,549 రూపాయలు నగదు రూపంలో, 420 గ్రాముల బంగారం, 7 కేజీల 20 గ్రాముల వెండి రూపంలో లభించాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కలెక్టర్ వికే శివనాయక్ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ సిబ్బంది, 1 టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి దేవస్థానం నందు కనకదుర్గమ్మకు చేనేత కార్మికుడు అగ్గిపేటలో పట్టుచీరను సమర్పించారు. అగ్గిపేటలో ఇమిడే పట్టుచీర తయారు చేసి అమ్మవారికి అందించడం జరిగిందని చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆ కళాకారుని సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. విజయవాడ కనకదుర్గమ్మకు చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ అగ్గిపేటలో ఇమిడే పట్టుచీర తయారు చేసి దుర్గమ్మకు సమర్పించాడు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వాస్తవ్యుడైన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ వారి తండ్రి నల్ల పరంధాములు వారసత్వానికి పుణికిపుచ్చుకొని చేనేత కళారంగంలో
తీరినవాడు. రకరకాల చీరలు తయారు చేయగల నైపుణ్యం కలిగిన కళాకారుడు. ఈ చేనేత కుటుంబం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వారి ఇంటి వెళ్లిపోయిన కనకదుర్గ అమ్మవారి ఆశీర్వచనం కోసం రావడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అగ్గిపేటలో ఇమిడే పట్టు చీర తయారు చేసి అమ్మవారికి అందించడం జరిగింది. చీర బరువు 100 గ్రాములు, దీని పొడవు 5.5 మీటర్లు మరియు వెడల్పు 48 ఇంచులు. దీని పూర్తిగా పట్టు దారాలతో మరియు గోల్డ్ జరీ వాడడం జరిగిందని, దీన్ని తయారు చేయడానికి సమయం సుమారుగా 5 రోజులు పట్టిందని నల్ల విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే షినా నాయక్ వీరిని అభినందించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని సమానంగా చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పేదలకు మరిన్ని మంచి సంక్షేమ పథకాలను అమలు చేసే శక్తిని ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ రైతు బజార్ దగ్గర నియోజకవర్గంలోని 30 మందికి 38 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, ఎల్ఓసి పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను అందజేస్తున్నామని తెలిపారు. వారానికి సుమారు 30 నుండి 14 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేస్తున్నామని, అంటే నెలకు ₹1 కోటి పైగానే సీఎంఆర్ఎఫ్ చెక్కులు నియోజకవర్గంలో లబ్ధిదారులకు స్వయంగా అందజేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఏ పార్టీ వాళ్ళైనా, వైఎస్ఆర్సీపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఇవాళ ఒక్క మన నియోజకవర్గంలోనే ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా సుమారు 30 లక్షల 40 లక్షల రూపాయల రిలీఫ్ మన నియోజకవర్గ ప్రజలకు వారానికి ఇస్తూ ఉన్నారు. అంటే సుమారు నెలకి ₹1 కోటి పైన ఈ రిలీఫ్ కింద ఇస్తూ ఉన్నారు. ఇది ఎంత రిలీఫ్ అంటే, వాళ్ళు అనారోగ్య పాలైనప్పుడు, సడన్గా హాస్పిటల్లో చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, డబ్బులు అందక వెళ్ళి అప్పులు తెస్తే, రోగం నయమైనా అప్పులు తీరక వాళ్ళ మనోవ్యాధితో బాధపడే పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు వాళ్ళ 5 సంవత్సరాల మీద ఒక 10-15 వచ్చినాయేమో నాకు తెలిసినంత బట్టి. ఎందుకంటే వస్తే వాళ్ళు పేపర్లు వేపిస్తారు కదా, అవి చూసి 5 సంవత్సరాలు లెక్కేస్తే 10-15 వస్తే చాలా ఎక్కువనే అనుకుంటా. ఒకవేళ 100 వచ్చి ఉండొచ్చు. ఇవాళ వారానికి 100 వస్తున్నాయి, అంటే నెలకు 400 వస్తున్నాయి, అంటే సంవత్సరానికి 800 వస్తున్నాయి. ఒకసారి ఆలోచించి, అంటే చిత్తశుద్ధితో పేదవాడికి సహాయం చేయాలని ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఓకే, కృత్రిమ ఆలోచనతో ఓట్లు దండుకోవడానికి అతను ప్రజల డబ్బులు ఖర్చు పెడతా ఉంటాడు, ఆయన ఓట్లు దండుకోవడానికి. అంతేగాని ఆ కుటుంబాలను అభివృద్ధి పరచాలా, ఆ కుటుంబాల సంక్షేమం చూడాలనే ఆలోచన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండింటిని కూడా సమాన దృష్టితో చూస్తూ ఒకదాన్ని ఒకరిని సమానం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకు మరొకసారి విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజల తరఫున, ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆయనకి భగవంతుడు మరింత శక్తి ప్రసాదించి మరింత అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసే శక్తిని కలిగించాలని చెప్పి, ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకునే విధంగా పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన చేసే ప్రయత్నానికి మనందరూ సహకారం కావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం సంబంధించి 11వ డివిజన్లో సుమారుగా 30 మందికి 40 లక్షల రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ వాళ్ళు వాళ్ళ ఆరోగ్యానికి హాస్పిటల్లో చూపించుకున్న ట్రీట్మెంట్కి అయిన ఖర్చుల్లో దాని బిల్స్ని రీఎంబర్స్ చేయడం జరిగింది. నిజంగా మాకు చాలా ధైర్యం వేస్తూ ఉంటుంది. పార్టీలో మేము సర్వీస్ చేస్తున్నందుకు, నిజం పేదలకి ఇంత సహాయం పడుతున్నందుకు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము గద్దె రామ్మోహన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో సెయింట్ జాన్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా విద్యార్థులను తల్లిదండ్రుల సమక్షంలో సన్మానించారు. అనంతరం స్కూల్ ఆవరణంలో బాణసంచా పేల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా స్కూల్ సిఏఓకే రమాభారతి మాట్లాడారు. నిన్న విడుదలైన సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేశారని తెలిపారు. తమ విద్యార్థి కేశ్రీ ఆనంద్ 495 మార్కులతో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకుకు, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, జిల్లా స్థాయిలో 1వ ర్యాంకు సాధించి తమ విద్యా సంస్థలకు గర్వకారణంగా నిలిచారన్నారు. అదేవిధంగా రేచన ఎన్
493, దీపక్ నాగసాయి 492, దేవి ప్రియాంక 491, డి సురేష్ 490, కె నూతన 490 మార్కులు సాధించారని తెలిపారు. 6 విద్యార్థులు 490 మార్కులు, ఆపైన 23 మంది విద్యార్థులు 480కి పైగా మార్కులు, 470కి మార్కులు పైన 33 మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. 80% యావరేజ్తో సిబిఎస్ఈలోనే సంచలన విజయం నమోదు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. English Medium High School, a school with 40 years legacy, which was established by the founders Dr. T. Sudarshanamma and T.S. Tyagaraju Sahayam. And the school is now headed by the correspondent Mr. T. Suman Tyagaraj. And this school is located in Gunadala, Vijayawada. And ee roju ikkada dadapu 33 students ni CBSE board examination, all India secondary school examination 2025 top students ga scorers ga unna 33 children ni appreciate cheyadaniki memandaram ikkada gather ayyi unnamu. 495 marks out of 500 student marks ochina student Sri Anant achieved this score in 2025 CBSE 10th board exams lo. So and also 490 above 6 students achieved out of 500 andi. ఈ సెలబ్రేషన్ ని అటెండ్ అవ్వటానికి అందరినీ పిల్లల్ని స్టూడెంట్స్ 33 స్టూడెంట్స్ హూ క్రాస్డ్ 470 అబోవ్ మార్క్స్ 500 ని అప్రిషియేట్ చేయటానికి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళకి మా పట్ల ఉన్న నమ్మకాన్ని అప్రిషియేట్ చేయటానికి ఈరోజు అందరం గ్యాదర్ అయ్యాం ఇక్కడ. వీఆర్ సో హ్యాపీ. దిస్ 495 అవుట్ ఆఫ్ 500 ఈజ్ ద నేషన్ 4th ర్యాంక్ and also state 2nd rank, and district wise and city wise this is the 1st rank. Sri Anant of St. John's English Medium High School, Gunadala, Vijayawada has achieved 495 out of 500, and also 6 students achieved above 490 and out of 500, and 22 students achieved 480 above marks out of 500, and 33 students achieved 470 marks out of 500, and school average is the top. It is 85 average, and this is the best ever record in CBSE board examination for any school. Thank you very much for being here. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభివృద్ధి సంక్షేమాన్ని శ్రీనివాసరావు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసరావు విలేకరులకు వివరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వితంతు పెన్షన్లు కూడా ఇవ్వలేదని, ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా సమాంతరంగా అమలు చేస్తున్నామని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రశ్న లేదని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుమారు 3 గంటల పాటు నిర్వహించిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో 12 అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశ వివరాలను పొలిట్ బ్యూరో సభ్యులు మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వివరించారు. మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి పొలిట్ బ్యూరో నిర్ణయించడం జరిగింది. అయితే ఈ నిర్ణయం కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా, ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు మనం మహానాడు చేయడం బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆ మీమాంసలో ఉండి కొంత ఆలస్యం అయింది. ఎప్పుడైతే ఈ యుద్ధం మరి ఆగిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలిట్ బ్యూరో అంతా కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల్లో మరి కడపలో ఘనంగా సీకే దిన్ని మండలంలో ఆ హైవేకి ఆనుకునే మేము మహానాడు ప్రాంగణం చూడడం జరిగింది. అక్కడ ఘనంగా చేయబోతున్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకి తెలియజేస్తున్నాం. ఇందులో మొదటి 2 రోజులు నాయకుల్ని, ఏ స్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకుల వరకు కూడా, అలాగే యూనిట్ క్లస్టర్ వరకు కూడా మనం పిలవడం జరుగుతుంది. స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు, పోలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు, అలాగే జిల్లా బాడీ మెంబర్స్, స్టేట్ బాడీ మెంబర్స్ అందరినీ కలుపుకొని సుమారు 23,000 మందికి మొదటి 2 రోజులు మేము ఆహ్వానిస్తున్నాం. 3వ రోజుకి వచ్చేసరికి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు, గ్రామ కమిటీ వరకు కూడా పిలవడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే సుమారు 50,000 మందికి ఆ రోజు మీటింగ్ కి ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి మేము ఒక కమిటీని వేసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి, చాలా ఇబ్బందులున్నాయి, ఆర్థికంగా చాలా కష్టాలున్నాయి. ఈ 11 మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ
ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు గాని, సూపర్ 6 కింద ఇచ్చినటువంటి హామీలు గాని ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే పింఛన్ కార్యక్రమం 3,000 నుంచి 4,000 చేశాం. వికలాంగుల పింఛన్ 6,000, 10,000, 15,000 రూపాయలు చేశాం. రేపు మళ్ళీ జూన్ 12వ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్లు ఇవ్వకుండా ఆప్ చేశారు, అవన్నీ 1,00,000 చిల్లరున్నాయి. ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ 12వ తారీఖున కొత్తగా 1,00,000 పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాం. దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి 3 గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్ లో మేము డబ్బులు వేసేస్తాం. ఆయనే డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు, లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని జనసేన బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ 21న విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. హాజరు కానున్న ప్రధాని, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. విజయవాడలో పశుసంవర్ధక శాఖ టేక్ AI 2.0 సమ్మిట్. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు. త్వరలో హెల్త్ ఇన్సూరెన్స్ అమలు వెల్లడించిన రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలను నిలిపివేయాలి. ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.